హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అక్క పెళ్ళి పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చాలామంది చూసినారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్గా పెళ్లి రోజు నైట్ అయితే చాలా అలసిపోయినాము. నేను లేచేసరికి 11 అయింది. అప్పటికి ఇంటి ముందట ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరా అని అడిగితే డాక్టర్ అంట. అందరు ఇంజక్షన్లకు ఎగబడ్డారు, అందరు సూదులు ఇప్పించుకుంటారు. యు వాంట్ ఇంజెక్షన్స్? No, we don't want to. బాగుంది, తీసుకుందాం. అయ్యో పాపం బజ్జునైనా పని చేసి అలసిపోయినట్టు వండుకున్నాడు ఈయన. ఇద్దరు అన్న చెల్లెలు పని చేసి అలసిపోయినట్టు అన్నారు. చెయ్యి. హాయ్ చెప్పు. మా బాబాయ్ నా మీద అలిగిండనమాట, అందుకే హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. ఇక్కడ రిసెప్షన్ కోసం అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. వంటలు పొద్దున్నే లేచి అన్నీ ప్రిపేర్ చేసినారు. కష్టాజీవి పాపం బ్రో. ఇద్దరు కష్టాజీవి. వాటర్ క్యాన్స్ మ్యాన్. సంతు వాటర్ సప్లై నెంబర్ స్క్రీన్ పైన పెడతారు, తీసుకోండి. చూడమ్మా ఏం చేస్తాను. ఫ్యాన్ పెట్టి అల్లం చల్లారేస్తున్నాడు. ఇది మా అత్త కూతురు, మా చిన్నోడు ఫ్యాన్ అనమాట. అక్క ఫ్యాన్ ఇయ్యేవే అంటే నేను దేనికోసమే అనుకున్నా. అది వచ్చి ఇంత ఘనకార్యం చేస్తుందని అనుకోలేదు. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఆ చిన్న ఫ్యాన్తో అన్నం చల్లారేస్తున్నారు వాళ్ళు. ఏం తెలివి అనుకోవాలి దీన్ని. అసలు నాకు ఒకటి అర్థం కాదు, మా దాంట్లోనే ఇట్లా జరుగుతాయా అంటే నా సర్కిల్లోనేలా లేకపోతే మీకు కూడానా? అసలు ఆ రోజు వర్క్ ఉందంటే ఆ రోజు ఏదో ఒకటి పెండింగే ఉంటుంది. రిసెప్షన్ అని వర్క్ గిర్క్ అంటుందని అని అనుకుంటున్నారా? అసలు రిసెప్షన్కి మా అక్క లెహంగా తీసుకుందండి. లెహంగా ఎట్లుందో చూపియవే అని అంటే ఓపెన్ చేసి చూపించింది. కట్ చేస్తే బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టింది ఆమె. అసలు అది ఇంతవరకు చూసుకోలేదంట, ఆ రోజు వరకు కూడా చూసుకోలేదు. నేను చూపించమంటేనే చూపించింది. ఫుల్ హ్యాండ్స్ పెట్టింది ఏందే, అసలు గలీజ్గా ఉంటుంది అని అంటే అప్పుడు రియలైజ్ అయ్యి వామ్మో ఇప్పుడు ఎట్లనే మరి అని అంటే అన్ని పైసలు పెట్టి అకేషన్ చేసుకుంటున్నాం. ఫొటోస్ మంచి రాకపోతే ఎట్లా, ఇంకెట్టి పరిస్థితుల్లో అది తీపిచ్చి హాఫ్ హ్యాండ్స్ వేపియాలి అని ఫిక్స్ అయినాము. అసలు అల్ట్రేషన్ వస్తుందా అని ఒక 2-3 అయితే కాల్ చేసి అడిగినాము. ఎట్ లాస్ట్ ఒకరు వస్తుంది అని అంటే అది ఆ ఊర్లో కాదు, ఇంకా మా అక్క వాళ్ళ ఊరు సలక్పూర్ అనమాట. చేరియాలకి వెళ్ళి మళ్ళీ చేరియాల్లో అల్ట్రేషన్ చేయించుకురావడానికని నేను మా ఆయన ఒక బుడితే మా అత్త కూతురు అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అసలు రాదని చెప్పిండు. వామ్మో ఇప్పుడు ఎట్లా అసలుకి అని అనుకునే టైంలో ఒక్కడే ఉన్నాడా, ఇంకో వేరే షాప్లో ట్రై చేద్దాం అనేసి వెళ్తే అక్కడ ఒక ఆమె అయితే బతిమలాడగా సరే చేస్తా అండి అని చెప్పింది. చేస్తా అన్నది తొందరగా చేసిస్తా అంటే 1:30 టైం పడుతుంది అని చెప్పింది. ఆ 1:30 చేరియాల్లో ఎటు కూర్చోవాలి ఏం చేయాలని అర్థం కాక అక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరలో ఉంటుందని అక్కడ పండుగలు అవుతున్నాయి అనమాట. ఇంతసేపు అక్కడ కూర్చొని ఏం చేస్తాం, సరే వెళ్దామని అయితే ఫిక్స్ అయినాము. వెళ్ళినాము. పండు హడావుడి మాత్రం మామూలుగా లేదు. అక్కడ అందరు ఏంది మే ఇట్లా వస్తుంది ఊరికి అన్నట్టు చూస్తున్నారు. అటో ఇటో తన్లాడవాడైతే బ్లౌజ్ అయితే అల్ట్రేషన్ చేపించి వెళ్ళినాం అన్నమాట. ఏం వెళ్ళేసరికి పెళ్లి పిల్లగాన వాళ్ళ సైడు ఆల్రెడీ వచ్చేస్తున్నారని చెప్పిర్రు, దగ్గరలోనే ఉన్నారని. అసలు మైండ్ పని చేయలేదు నాకు. అప్పటికి మేము స్నానాలు చేయలేదు, ఏం చేయలేదు, ఎక్కడోళ్ళు అక్కడమే ఉంది. రిసెప్షన్ వాళ్ళిద్దరిది కాబట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ రెడీ కావాలి కాబట్టి వాళ్ళిద్దరిని అయితే రెడీ చేసి స్టేజ్ పైన పంపించి మేమందరం నిమ్మలంగా అయితే రెడీ అయ్యి ఇట్లా కొన్ని రీల్స్ తీసుకున్నాం అనమాట. టెర్రస్ పైన వ్యూ చాలా బాగుండే. ఈ షార్ట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, చూడండి నా ఛానల్లో. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే స్పోర్టివ్గా ఉంటుంది నాకు కూడా.
పెట్టే పెట్టుకోపా పెట్టాను ఒక ముద్ద అది కూడా పెడతా ఏమనుకున్నా వాటర్ ఏం వాటర్ ఇక్కడ రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్క బావ అయితే బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది ఇప్పుడు, డ్యాన్సులు అన్నమాట. ఒకసారి చూసేయండి.
గుమ్మడు గుమ్మడు అందరొచ్చినప్పుడు దాసమాను ఉట్టి మీద మాల మీద అమ్మని నన్ను ఊరికే నెట్టినా వదులుతానా నీ తీయని చెప్పనీయకు ఉండగలనా ఇదన్నమాట మా అక్క రిసెప్షన్లో మేము ఎంజాయ్ చేసిన తీరు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అమ్మమ్మ వాళ్ళ సైడు ఎవరు జోడీ డ్యాన్స్ చేసినా చేయకపోయినా వీళ్ళిద్దరు జోడీ డ్యాన్స్ లేనిది మాత్రం పండుగ అయితే కంప్లీట్ కాదు. సో ఇలా అయితే ఎంజాయ్ చేసినాము. ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, షేర్ తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్తో మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.